హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ అయితే నిన్నటితో అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఓవరాల్గా మొత్తం అందరికైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆల్రెడీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ప్రిలిమినరీకి అంటే రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ చూసేసుకున్నారు నిన్న. అండ్ ఈరోజు అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఈరోజు అయితే రిలీజ్ చేశారనమాట. ఏ టైంకి రిలీజ్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ నేను అలాగే మీకు వన్స్ రిలీజ్ చేయగానే అప్డేట్ అయితే ఇస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చాలా తక్కువ పీపుల్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. అండ్ చాలా తక్కువ పీపుల్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయితే అవ్వడం జరిగింది. దీంతో పోల్చుకుంటే మనకైతే చాలా మందికి అయితే సీట్స్ వస్తాయి అన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఏపీ ఎపిసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అయితే ఈరోజు ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. 10 AM తర్వాత అంటే ఈరోజు మార్నింగ్ 10 తర్వాత అంటే 10:30కి ఇంచుమించుగా 10:30కి అయితే మనకి రెస్పాన్స్ షీట్ అయితే వస్తుంది. రాగానే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. దాని కొరకి ఒక సెపరేట్ బుక్ పెట్టండి, లేదా ఒక పేపర్స్లో మీరైతే సెపరేట్గా దీని కొరకే మీరు ఆ యొక్క మార్క్స్ కావచ్చు, నెక్స్ట్ కాలేజెస్ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ ఆ ఒక్క పేపర్లో పెట్టేసుకుంటే మీకు లాస్ట్కి ఏ కాలేజీలో కావాలి, ఏ బ్రాంచ్లో కావాలి, ఎందులో సీటు కావాలి అని చెప్పేసి డైరెక్ట్ ఒక కన్క్లూజన్కి అయితే వస్తారనమాట. ఒక పేపర్లో రాసేసి పక్కన పడేయడం కాదు, ఆ యొక్క పేపర్లన్నీ సేఫ్గా పెట్టేసేయండి. ఓకేనా? అందుకొరకే ఒక బుక్ పెడితే బెటర్ అని నేను చెప్పి అంటున్నాను. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంసెట్కి చూసుకున్నట్టయితే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూస్తే ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్కి టోటల్గా అప్లికేషన్ పెట్టుకుంది వచ్చేసి 81,000 మెంబర్స్ అయితే 81,000 మెంబర్స్. అందులోంచి అటెండ్ అయిన వాళ్ళు సంఖ్య వచ్చేసి 75,000 పీపుల్ ఫ్రెండ్స్. 75,000 పీపుల్ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్కి అంటే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. వేరాజ్ 81,000 పీపుల్ అయితే అప్లికేషన్ పెట్టుకోగా 75,000 పీపుల్ మాత్రమే వచ్చారనమాట ఎగ్జామ్కి. ఇందులోంచి మళ్ళీ క్వాలిఫై అయ్యేది చాలా తక్కువ మంది. అండ్ క్వాలిఫై అయిన దాంట్లో చాలా మంది అటు నీట్కి అని చెప్పేసి, ఎయిమ్స్కి అని చెప్పేసి అటు ఇటు వెళ్ళిపోతారు. అండ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కొంతమంది డ్రాప్ అవుట్ తీసుకుంటారు ఆ క్వాలిఫై అయిన దాంట్లోకి వెళ్ళి. అండ్ ఆ యొక్క సంఖ్య లాస్ట్కి వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంది. సో వారందరికీ సీట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి ఎంసెట్కి అప్లికేషన్ పెట్టుకుంది వచ్చేసి 2,80,000 పీపుల్ అయితే అందులోంచి 2,64,000 పీపుల్ మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. 2,80,000 పీపుల్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోగా అందులోంచి 2,64,000 పీపుల్ మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. ఇందులోంచి క్వాలిఫై అయ్యేది చాలా తక్కువ మంది. క్వాలిఫై అయిన దాంట్లో మళ్ళీ కొంతమంది డ్రాప్ అవుట్ తీసుకుంటారు, కొంతమంది అటువైపు ఇటువైపు వేరే వైపు వెళ్తారు, జేఈ రాస్తారు అటువైపు వెళ్తారు, లేదంటే కొందరికి నచ్చకుండా వేరే వైపు వెళ్తారు. సో ఇలా చాలామంది తగ్గుతారు కాబట్టి అందరికైతే మ్యాక్సిమం అయితే సీట్స్ వస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు వచ్చేసి రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, రిజల్ట్స్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెంటేటివ్లీ అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే టెంటేటివ్లీ రిజల్ట్స్ యొక్క డేట్ ఇచ్చారనమాట. ప్రతి ఇయర్ ఇదే ఉంటుంది, ఇలా టెంటేటివ్ డేట్ అయితే ఇస్తారు. సో మనకి June 14th అయితే రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. బట్ వేరాజ్ ఇది టెంటేటివ్ డేట్ అనమాట, నాట్ అష్యూర్ డేట్ కాదు ఇది. సో ఇది మార్చొచ్చు, అంటే ప్రీపోన్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో మనకి కరెక్ట్ డేట్ అయితే ఇదైతే కాదు. ఈ లోపు అయితే రావచ్చు, 14th June వరకు అయితే రావచ్చు. ఆ తర్వాత కాదు, అంతకంటే ముందే వస్తుంది డెఫినెట్గా. వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీ కొరకైతే నేను ఇన్ఫామ్ చేస్తాను, అదంతా మనకు తెలుసు. అండ్ కౌన్సిలింగ్ గురించి ప్రతి విషయం, చిన్న విషయాలు కూడా నేనైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే పొందుపరుస్తాను మన ఛానల్లో. ఎలాంటి మెంటర్షిప్ లేకుండా, ఎలాంటి సింగిల్ రూపీ మీ దగ్గర నుంచి తీసుకోకుండా. సో మెంటర్షిప్ వాళ్ళకంటే ఎక్కువగా నేనైతే కష్టపడి మీ కొరకైతే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. దాని కొరకైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ గురించి కొంచెం తెలియజేయండి. సో ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఎక్కువ మంది వ్యూస్ వచ్చాయనుకోండి, నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా అనిపించి ఇంకా ఎక్కువ అయితే చెప్పగలుగుతాను. కాబట్టి అందుకొరకే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వ్యూస్ ఎక్కువ వచ్చేటట్టు చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెంచండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంతగానో హెల్ప్ అవుతుంది, మీకే అవుతుంది. అలాగే నాకు వచ్చేసి నా ఛానల్ గ్రోత్ పెరుగుతుందని చెప్పేసి నేను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యేసి కొత్త విషయాలు అయితే మీ కొరకైతే చెప్తూ ఉంటాను. సో ఆ విధంగా మనమైతే వెళ్తామన్నమాట. ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే ఈరోజు వచ్చిన తర్వాత, ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు
మీ యొక్క కీలో ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. ఆబ్జెక్షన్స్ రైజ్ చేసే 1 మార్క్ కనుక ఇంక్రీజ్ అయినా కానీ మీ యొక్క ర్యాంక్ వచ్చేసి థౌజండ్స్లోకి దిగిపోద్ది అనమాట. ఇన్ కేస్ మీకు వచ్చేసి 16,000 వచ్చిందనుకోండి, 16,000 ర్యాంక్ వచ్చింది, మీకు వచ్చేసి ఇక్కడ కీ ఆబ్జెక్షన్ రైజ్ చేశారు. ఎంత ఒక 2 క్వశ్చన్స్ తప్పు వచ్చాయి, నేను రాసింది కరెక్ట్ కానీ అక్కడ వచ్చేసి కీ తప్పు ఉంది అని చెప్పేసి మీరు కనుక షూర్గా చేశారనుకోండి, ఆబ్జెక్షన్స్ రైజ్ చేసి ఇక్కడ 2 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 15,000 లోపు అండ్ 15,000కి 14 to 15,000 బిలో అయితే పడిపోతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే ఇలాంటి ఛాన్స్ అయితే వదులుకోకూడదు. సో ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయడం ఎలానో తెలియకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకైతే హెల్ప్ చేస్తాను. బట్ ఎవరికైనా అనవసరంగా రైజ్ చేయకండి, మీకైతే దానికి అమౌంట్ ఉంటుంది కొంత. నేను ఏమంటున్నా అంటే అష్యూర్గా మీకు కీ అనేది తప్పు అనిపిస్తే డెఫినెట్గా అట్లాంటిది అయితే డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.